హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర అండ్ గంగ తీసుకొచ్చిన బాబా ఒక ఫేక్ బాబా అని, పోలీస్ స్టేషన్లో అతని ఫోటో చూసి అతను ఫేక్ అని తెలుసుకున్నామని, పోలీసులతో అరెస్ట్ చేయించామని కూడా చెప్పేసరికి శకుంతల ఒక్కసారిగా షాక్ అవుతుంది. విజయేంద్ర శకుంతల వైపు చూస్తూ, చూసావా శకుంతల, బాబా మాటలు నమ్మి గంగతో పాటు నువ్వు కూడా ఫూల్ అయ్యావు. కాబట్టి ఎవరైనా మహిమాత్ములు, చాలా చాలా పవర్స్ ఉన్నవాళ్ళ మాటలే మనం నమ్మాలి, కానీ ఇలాంటి దొంగ బాబాల మాటలు మనం ఎప్పటికీ నమ్మకూడదని అర్థమైంది. ఏయ్ గంగా, నీకిదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి విభూది బాబా, తైలం బాబా అనే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చావంటే అని అంటారు విజయేంద్ర. పెద్దోరు, ఏదో తెలియక చేశాను పెద్దోరు, ఇంకెప్పుడు అలాంటి వాళ్ళని నమ్మను అని అంటుంది గంగా. ఇంకలా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. గంగ వీరు అండ్ ఇషిక దగ్గరికి వస్తుంది. ఏంటి వీరు అన్నయ్య, నీ పేరు చెప్పలేదని ఊపిరి పీల్చుకున్నావా? సరేలే, ఇప్పుడు పీల్చుకుంటావు. నీ పేరు నేను చెప్పకపోవడానికి కారణం ఒకే ఒక్కటి, నీ భార్య ప్రీతి. ఇప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉంది. ప్రెగ్నెంట్ మనుషులని నీ క్రూరత్వాల గురించి, నీ దొంగ పనుల గురించి, నీ కఠినత్వం గురించి, నీ పాపాల గురించి చెప్తే బాధపడతారు. తన కడుపులో బిడ్డకది మంచిది కాదు. అందుకే నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎంత నీచపు పనులు చేసినా నేను వదిలేస్తున్నాను. కానీ ఒక్కరోజంటూ వస్తుంది, ఆ రోజు నేను కాదు కదా, సాక్షాత్తు ఆ దేవుడు వచ్చినా రుద్ర సార్ మిమ్మల్ని వదిలిపెట్టరు. కాబట్టి ఇకపై ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా. వీరు ఇషిక ఇద్దరు గంగా వైపు చూస్తూ, చూసావా బ్రో, ఎంత పక్కా స్కెచ్ వేసినా ఈ గంగా ఏదో ఒకలా బయటపడిపోతుంది. తన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రో అని అంటారు ఇషిక. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈ గంగ చాలా తెలివైనది. మనం తన్ని అండర్ ఎస్టిమేట్ చేశాం. చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ తెలివితేటలున్నాయి ఈ గంగాకి. కాబట్టి మనం ఈ గంగాని తెలివితోనే కొట్టాలి. మనం ఒక పెద్ద ప్లాన్ వేయాలి. కాకపోతే ఈ ప్లాన్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ ఉన్నా పర్లేదు అనుకుంటేనే ఈ ప్లాన్లోకి దిగాలి అని అంటారు. ఏంటి బ్రో అది అని అడుగుతుంది ఇషిక. చెప్తా, మన మావయ్య గారు ఉన్నారు కదా, విజయేంద్ర ప్రతాప్ అని అంటాడు వీరు. అవును మావయ్య గారు, అయితే ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు శకుంతల అత్తయ్య గారి కన్న కొడుకు భాను ప్రతాప్ని మనం ఏం చేసాం, తెలివిగా తోసేసి ఆ తప్పుని రుద్రబావపై వేసి శకుంతల అత్తయ్య రుద్రబావని అసహించుకునేలా చేశాం, అవునా? ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుదాం. మనమే విజయేంద్ర ప్రతాప్ మావయ్య గారిని చంపేసి ఆ నిందని గంగపైకి నెట్టేద్దాం. అప్పుడు శకుంతల అత్తయ్య గంగపై ఉగ్ర రూపాన్ని దాల్స్తుంది. ఇద్దరి సూట్ కేసులు విసిరికొట్టి బయటికి గెంటేస్తుంది. రుద్ర గంగ ఇద్దరు బయటికి వెళ్ళిపోతే ఇంకా మనకంటూ ఎవరుంటారు చెప్పు? ఈ ఆస్తి అంతా మన కాళ్ళ దగ్గర అని అంటారు వీరు. ఒక్కసారిగా ప్లాన్ విన్నాక ఇషిక స్టన్ అయిపోతుంది. బ్రో, మనం చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాం బ్రో. వీటిలో ఏ ఒక్క రాంగ్ స్టెప్ జరిగినా మనమే ఇంట్లోండి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అంటుంది. అందుకే మన చేతికి మట్టంటనివ్వకుండా మనం వేరే వాళ్ళని సెట్ చేద్దాం. ఈ ప్లాన్ని ఒక 2-3 డేస్లో ఇంప్లిమెంట్ చేద్దాం అని గట్టిగా ఫిక్స్ అవుతారు వీరు అండ్ ఇషిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగా, విజయేంద్ర ప్రతాప్, రుద్ర అందరూ హాల్లోకి వస్తారు. ఇంకలా రాగానే పెద్దోరు ఇవాళ మనం రథసప్తమి కాబట్టి ఇవాళ ఒక వ్రతం చేయాలి అని అంటారు. వ్రతమా? ఏం వ్రతం అని అడుగుతారు విజయేంద్ర. అదే, ఇవాళ సూర్యుడి రోజు కదా, సూర్యుడు పుట్టినరోజు కదా, కాబట్టి సూర్యదేవుడికి నమస్కారం చేసుకోవాలి అని అంటుంది గంగా. ఇంకందరూ వెళ్ళి సూర్యుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరికల్ని కోరుకుంటారు. అదంతా చూస్తూ వీరు, కోరుకోండి, ఎన్ని రోజులు కోరుకుంటారో కోరుకోండి, నేను మాత్రం నా ప్లాన్లో ఉన్నాను కదా అని ఇంకా అలా ప్లాన్ వేసుకుంటాడనమాట వీరు. కరెక్ట్గా అప్పుడే విజయేంద్ర, రుద్ర, ఇవాళ స్టాక్ వస్తుందని చెప్పావు కదా, స్టాక్ సంగతి చూసుకున్నావా అని అడుగుతారు. చూశాను పెదనాన్న, మన సిటీ వితిన్ లిమిట్స్లోనే ఉంది. స్టాక్ ఒక్కసారి లోడ్ అయిన తర్వాత మనకి సఫిషియెంట్గా ఉంటుంది. అండ్ సూపర్ మార్కెట్కి ఈ మధ్య సేల్స్ కూడా పెరిగాయి, కాబట్టి మనం ఇంకొకరిని హైర్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అని అంటారు. సార్,
నేనున్నాను కదా సార్, ఇంకొకరిని ఎందుకు పెట్టుకోవడం అని అంటుంది గంగ. నిజమే కదా రుద్ర, గంగని ఎలాగో సేల్స్ డిపార్ట్మెంట్ హెడ్గా చేస్తానన్నాను కదా, కాబట్టి గంగ సేల్స్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉంటుంది. గంగా, నువ్వేం కంగారు పడద్దు, నువ్వు హ్యాపీగా రేపటి నుండి సూపర్ మార్కెట్కి వెళ్ళిపో, సరేనా అని అంటారు విజయేంద్ర. పెద్దలు నన్ను ఆశీర్వదించండి అని అంటే దీర్ఘాయుష్మాన్ భవాని హ్యాపీగా ఆశీర్వదిస్తారు. అప్పుడే కరెక్ట్గా శకుంతల, ఏవండి ఇదిగోండి అని చెప్పి ఇంకా టిఫిన్ తెచ్చి ఇస్తుంది. శకుంతల, నువ్వెందుకు, గంగ చేస్తుంది కదా అని అంటారు. ఏమో, ఎవరు ఏ ధ్యాసలో ఉండి చేస్తారో నాకేం తెలుసు, అందుకే మీకు హ్యాపీగా వంట పట్టాలని నేనే చేశాను అని అంటుంది. ఓ, ఈ మధ్య నువ్వు నా గురించి కూడా ఆలోచిస్తున్నావా అని అంటారు. అయ్యో, మీకంటే నాకు ఎవరెక్కువ అండి అని అంటుంది శకుంతల. సరేలే అని అందరూ హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతుంటే అదంతా చూసిన వీరు అండ్ ఇషికా మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు. బ్రో, వీళ్ళందరూ ఇంతలా నవ్వుతూ మాట్లాడడం చూడలేకపోతున్నాను బ్రో అని అంటారు. ఇప్పుడు వీళ్ళ నవ్వులన్నీ మాయమైపోతాయి కదా, చూస్తూ ఉండు ఏం జరుగుతుందో అనేసరికి ఇంకా అలా అప్పుడే విజయేంద్ర ప్రతాప్కి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తారు. హలో అని అంటారు. సార్, నేను మన కులగురు స్వామీజీ ఆశ్రమం నుండి మాట్లాడుతున్నాను. నేను ఆయన శిష్యుణ్ణి. ఆయన ఏదో పనుందంట, మిమ్మల్ని ఒకసారి రమ్మని పిలిచారు అని అంటారు. ఇప్పుడే వస్తున్నాం అని ఇంకా బయలుదేరుతారనమాట. బయలుదేరి అలా చూసేసరికి కార్లో వెళ్తూ ఉంటే వీరు కార్ బ్రేక్స్ తీసేస్తాడు. హలో సార్, మీరు చెప్పినట్టే కార్ బ్రేక్స్ని ఫెయిల్ చేశాం సార్ అని అంటారు. వెరీ గుడ్, బాగా చేశారు, ఓకే మీ అమౌంట్ మీకు పంపిస్తాను అని చెప్పి ఇంకా అలా అమౌంట్ అయితే పంపిస్తాడనమాట వీరు. ఏంటి బ్రో అని అడిగేసరికి, ఇదిగో మనం అనుకున్నట్టే కార్ బ్రేక్స్ని ఫెయిల్ చేశారు, ఇప్పుడు వాళ్ళు పైకి పోతారు అని నవ్వుతూ ఉంటాడనమాట వీరు. ఇది ఇలా ఉండగా అలా శకుంతల అండ్ విజయేంద్ర ఇద్దరు అలా బయలుదేరి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా బ్రేక్స్ అయితే పడవ కార్కి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమైందండి అని అంటే బ్రేక్స్ పడటం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని పాపం కంగారు పడుతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి గంగ అండ్ రుద్ర కూడా అలా అటువైపుగా వస్తూ ఇంకా బ్రేక్స్ ఫెయిల్ అయిన వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అయ్యో ఏమండి, బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినట్టున్నాయి సార్ అని అంటారు. ఇదిగో ఇప్పుడే వెళ్దామని చెప్పి ఇంకా అలా ఇద్దరు కలిసి కష్టంగా ఆ కార్ని అయితే ఆపుతారు. కార్ని ఆపి ఒక్కసారిగా వాళ్ళ కార్ని అడ్డుపెట్టి విజయేంద్ర ప్రతాప్ని బయటికి తీసుకొస్తారనమాట రుద్ర. ఇంక వెంటనే శకుంతల ఏమో కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యో పెద్దమ్మ అని చెప్పి ఇంకా అలా వాళ్ళ పెద్దమ్మని అండ్ ఇటువైపు తన్ని ఇద్దరిని తీసుకువెళ్తారు హాస్పిటల్కి. విజయేంద్ర శకుంతల ఇద్దరికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అలా ఇంకా డాక్టర్ వాళ్ళ కార్ బ్రేక్స్ తీసేశారు. అది మీరెలా చెప్తున్నారు అని అడుగుతారు. సార్, మాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంతకీ మా పెదనానికి ఎలా ఉంది అని అడుగుతారు. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఏం పర్లేదు, ఫస్ట్ ఎయిడ్ చేసాం, కాకపోతే సడన్ షాక్లో మీ పెద్దమ్మ గారు ఉన్నారు, ఆవిడని మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకలా శకుంతల రుద్ర గంగని చూసి, మాకు యాక్సిడెంట్ అయిందని మీకెవరు చెప్పారు, అటువైపుగా మీరు ఎందుకు వచ్చారో అని అడుగుతారు. ఇంక వెంటనే అలా పాపం చూస్తూ ఉంటాడనమాట రుద్ర. చెప్పు రుద్ర, ఎందుకు ఎందుకు అని అడుగుతారు. పెద్దమ్మ అంటే అది అని చెప్పేలోపు ఒక్కసారిగా ఇంకా అక్కడికి వీరు వాళ్ళు వస్తారు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అయినా నాకు అర్థమైంది, మీరు కావాలని ఇలా విజయేంద్ర మావయ్యని చంపాలనుకున్నావు కదా గంగా. రుద్రకి అలాంటి ఆలోచన లేకపోయినా నువ్వే తన్ని చంపాలనుకున్నావు, నాకు ఆ విషయం అర్థమైంది అని నిందలు వేస్తూ ఉంటే రుద్ర వీరు చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా వాళ్ళందరూ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు, అయినా చంపాలనుకుంది మేరమా మీరా అని అడిగేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట వీరు అండ్ ఇషిక. ఏం మాట్లాడుతున్నారు, మేమేం మాట్లాడుతున్నారు అని అడిగేసరికి గంగా వీడియో చూపించు అని వీడియో చూపిస్తారు. వీడియో చూపించేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట శకుంతల వాళ్ళు. ఎందుకంటే ఆ వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది.
వీరు కార్ బ్రేక్స్ తీసేసేయండి అని మాట్లాడిన మాటలు ఎంతో క్లియర్గా ఉంటుందన్నమాట. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట వీరు అండ్ ఇషిక. వెంటనే శకుంతల వచ్చి వీరు కాలర్ పట్టుకొని, ఎందుకు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు నా భర్తని చంపాలి అనుకున్నావు, నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో ఇప్పటికైనా నీకు అర్థమైందా, ఇలాంటి వాళ్ళని ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండనిచ్చాలి అని అనుకోవటం లేదు, ఇప్పుడే నువ్వు మా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవచ్చు అంటే పాపం ప్రీతి ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఇంకలా ప్రీతి చూస్తూ ఉంటారనమాట. ప్రీతి, ఈ విషయాన్ని నీకోసమే బయట పెట్టకూడదు అనుకున్నాను, కానీ అననేలోపు వద్దు వద్దు గంగా, ఇలాంటి వాణ్ణి, ఇలాంటి నీచుణ్ణి ఖచ్చితంగా ఎప్పటికైనా వదిలించుకోవాల్సిందే. ఎందుకంటే అతను చాలా చాలా దుర్మార్గుడు. ఇతని దుర్మార్గపు పనులు ఎన్ని తెలిసినా నేను అలాగే సైలెంట్గా నాలో నేనే దాచుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, మా అమ్మ నాన్నల్నే చంపాలనుకున్న దుర్మార్గుడని. ఇలాంటి దుర్మార్గుడితో నేను భార్యగా ఉండలేను, ఖచ్చితంగా ఉండలేను అని ఇంకా అలా గట్టిగా చెప్పి వీరుని చీకొడుతుంది ప్రీతి. ఇంకా అలా వీరు వాళ్ళని బయటికి పంపించేసరికి వీరు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకలా శకుంతల వాళ్ళు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు. శకుంతల పాపం ప్రీతిని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ప్రీతి, ఇలాంటి వాడిని నీకిచ్చి పెళ్లి చేస్తానని నేను అస్సలు అనుకోలేదు అంటే, అమ్మ ఇందులో నా తప్పేముంది, ఇందులో మీ తప్పేముంది, తప్పంతా నాదే కదమ్మా అని బాధపడుతూ ఉంటుంది పాపం ప్రీతి. ఇంక గంగా, ప్రీతి బాధపడద్దు, అయినా ఇలాంటి వాడని నీకు ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది, రేపు బిడ్డ పుట్టాక తెలుసుంటే ఇంకా కష్టమయ్యేది అని పాపం అలా చూస్తూ ఉంటారు. ఇంకా అలా గంగా వాళ్ళైతే, రుద్ర అయితే ఇంకా ఆలోచనలో పడతాడు. గంగా రుద్ర దగ్గరికి వెళ్ళి, సార్ ఏమైంది సార్, ఎందుకలా బాధపడుతున్నారు అని అడుగుతుంది. గంగా, నేను చాలా పెద్ద తప్పు చేశాను కదా, వీరు నమ్మి నీపై కూడా నేను నిందలు వేశాను కదా అని అంటారు. సార్ మీరు ఎప్పటికీ చాలా అంటే చాలా మంచివాళ్ళు సార్, ఏదో కొన్ని పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వచ్చింది, అంతేకాని అదేమీ మీరు కావాలని అనుకుని చేసింది కాదు కదా, నేనేమీ ఫీల్ అవ్వట్లేదు, మీరు కూడా ప్రశాంతంగా ఉండడమే నాకు కావాలి అని గంగా చెప్తుంది. త్వరలో ప్రీతికి శ్రీమంతం జరిపించాలి అని అందరూ ఎంతో హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటే అదంతా చూస్తూ ఇంకా పారు వాళ్ళైతే, వీరు వాళ్ళైతే చాలా అంటే చాలా కుళ్ళుతో జెలస్గా ఫీల్ అవుతారు. ఇటువైపు ప్రీతిని అంగరంగ వైభవంగా శ్రీమంతం జరిపించాలని రుద్ర గంగా డిసైడ్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.